ఈ పార్లమెంట్ సమావేశం స్టార్టింగ్ కెళ్ళి మేము SIR గురించి రేజ్ చేస్తున్నాము. బీహార్ లో దాదాపు 65 లక్షల ఓటర్లని ఓటింగ్ లిస్ట్ నుంచి తీసివేస్తున్నారు. కేవలం బీహార్ ప్రాంతంలో 15% ఓట్స్ ని డిలీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఓటు హక్కులు ఇచ్చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఓటు హక్కుని కట్ చేసేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ అని చెప్పి మేము గత నెల రోజులకెళ్ళి పార్లమెంట్ బయట ధర్నాలు చేస్తున్నాము. ఈ విషయం ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు ఓటు హక్కు అనేది భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఈ రోజు బీజేపీ పార్టీ ఈ ఓటు హక్కునే చీల్చేద్దాము, వాళ్ళ చేతిలోకి తీసుకుందామని చెప్పి కుట్ర చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ గారు ముందు నుంచి మమ్మల్ని లీడ్ చేస్తున్నారు. వారు ఒక బ్రహ్మాండమైన ఓట్ చోరీ అని చెప్పి ఒక ప్రెజెంటేషన్ చేసి సాక్ష్యాలతోటి వాళ్ళు బయట పెడితే ఈ రోజు బీజేపీ వారు తిన్నది అరుగుతలేదు అన్నట్టు వారు ప్రవర్తిస్తున్నారు. ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. చాలా అద్భుతమైన స్పందన రాహుల్ గాంధీకి వస్తుంది అని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తుంది.